అందరికీ నమస్కారం. 7వ తరగతి విద్యార్థులకు స్వాగతం. మీరందరూ బాగున్నారని మరియు ఓ చక్కటి పాఠం వినడానికి సిద్ధంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. ప్రారంభించడానికి ముందు మొదట నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ప్రపంచంలో అత్యంత పొడవైన జీవి ఏమిటి? మీకు తెలుసా? అవును, అది మహాసముద్రం. ఎందుకంటే భూమి మీద దాదాపు 3/4 భూభాగాన్ని ఆవరించి ఉన్న అతిపెద్ద నీటి చట్రం సముద్రం. నీటి ఉపరితలం కింద దాగి ఉన్న రహస్యాలు ఏమిటి అనేది ఆశ్చర్యం కలిగించే విషయం. నీటి అడుగున ప్రపంచం యొక్క రహస్యాలు ఇంకనూ కనుగొనబడలేదు. మహాసముద్రాలు మరియు చేపలు పట్టడం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. సముద్ర ఉపశమనం, సముద్ర కదలికలు, తీర మైదానంలో చేపలు పట్టే గ్రామం. కీలక పదాలు: రిడ్జ్, పొడవాటి, ఇరుకైన, ఎత్తైన వాలు కలిగి ఉండే నిర్మాణం. కందకాలు, సముద్రపు కందకాలు సముద్రపు అడుగు భాగంలో పొడవుగా, ఇరుకైనవి మరియు చాలా లోతైన పగుళ్లు కలిగి ఉంటాయి. లోయలు, ఖండాంతరాలుగా మరియు వాలులుగా విభజించబడిన మహాసముద్రపు నేల. బుర్రకథ లేదా హరికథలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గ్రామాలలో ప్రదర్శించబడే మౌలిక కథల తెలుగు కళారూపం. భావనాపటం, సముద్రపు ఉపశమనం. సముద్ర గర్భం భూమి ఉపరితలాన్ని పోలి ఉంటుంది. ఇది చదునుగా ఉండదు, కానీ కొండలు, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు మరియు కందకాలు వంటి వివిధ భూరూపాలను కలిగి ఉంటుంది. కొన్ని కందకాలు చాలా లోతుగా ఉంటాయి. వాటిలో ఉంచినట్లయితే ఎవరెస్టు పర్వతం కూడా పూర్తిగా మునిగిపోతుంది. సముద్రపు అడుగు భాగంలో అతి ముఖ్యమైన భాగం సముద్ర మట్టానికి 3 నుంచి 6 కిలోమీటర్ల దిగువన ఉంది. సముద్ర జలాల కింద పర్వతాలు, పరివాహక ప్రాంతాలు, పీఠభూములు, శిఖరాలు, లోయలు, కందకాలు కూడా ఉన్నాయి. సముద్ర గర్భంలో కనిపించే ఈ ఉపశమన లక్షణాలను సముద్ర ఉపశమనం అంటారు. మహాసముద్రాలు ఎల్లప్పుడూ చలిస్తూ ఉంటాయి. వాటిలో వివిధ రకాల కదలికలు ఉంటాయి. ఆ చలనాలు ఏమిటంటే అలలు, ప్రవాహాలు, ఆటుపోట్లు. అలలు గాలుల వేగాన్ని బట్టి సముద్రంపై గాలి కదులుతున్నప్పుడు వివిధ పరిణామాల తరంగాలు ఏర్పడతాయి. మహాసముద్రపు ప్రవాహాలు సముద్ర ఉపరితలంపై నిర్దిష్ట దిశలలో ప్రవహించే నీటి ప్రవాహాలు. ఇవి వెచ్చగా లేదా చల్లగా ఉండవచ్చు. భూమధ్యరేఖ నుండి ధృవాలకు ప్రవహించే ప్రవాహాలు వెచ్చగాను, ధృవాల నుండి భూమధ్యరేఖకు ప్రవహించే ప్రవాహాలు చల్లగాను ఉంటాయి. ఆటుపోట్లు, సముద్రపు నీటి మట్టాలు ప్రతిరోజు మారుతూ ఉంటాయి. దీనివల్ల తీరం వెంబడి అల్ప మరియు అధిక ఆటుపోట్లు ఏర్పడతాయి. ఆటుపోట్లు చేపల వేటకు మరియు కొన్ని ప్రాంతాలలో పూడిక ఏర్పడకుండా నిరోధించడానికి సహాయపడతాయి. తీర మైదానాల్లోని చేపలు పట్టే గ్రామాలు. తీర ప్రాంత గ్రామాలు సముద్రానికి సమీపంలో ఉన్నాయి. వివిధ ఖనిజ లవణాలను కలిగి ఉన్నందున
సముద్రపు నీరు ఎల్లప్పుడూ ఉప్పగా ఉంటుంది. వర్షపాతం ప్రధానంగా సముద్రాల నుండి వస్తుంది. అంతేకాక సముద్రాలలో చేపలు మరియు ఇతర సముద్ర ఆహారాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి అంతర్జాతీయ వాణిజ్యానికి ముఖ్యమైన మార్గాలుగా కూడా పనిచేస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని భావనపాడు అనే మత్స్యకార గ్రామాన్ని గురించి మరియు సముద్రానికి సమీపంలో నివసిస్తున్న ప్రజల జీవితాలను గురించి తెలుసుకుందాం. తెల్లవారుజాము 4 గంటలైంది. ధనమ్మ అప్పలకొండను నిద్రలేపి తెల్లవారుజామున 5 గంటల కల్లా అన్నం చేసి తినడానికి ఇచ్చింది. అప్పుడు అప్పలకొండ సముద్రంలోకి వెళ్లటానికి సిద్ధమవుతాడు. పేద మత్స్యకారులైన అతని స్నేహితులు సముద్ర తీరంలో అతని కోసం వేచి ఉన్నారు. వారికి సొంత పడవ లేదా వలలు లేవు కాబట్టి వారు తాతారావుకు చెందిన మర పడవలో పనిచేస్తున్నారు. పడవలో తాతారావుతో పాటు వారితో కలిసి పనిచేస్తున్న 20 మంది సభ్యులు ఉన్నారు. అవసరమైన వస్తువులన్నింటినీ లోడ్ చేసి అంతకుముందు రోజే పడవను సిద్ధం చేశారు. తాతారావు పడవను చేపలు పట్టడానికి సిద్ధం చేశాడు. ఇంజన్ మరియు రోప్ పుల్లర్ తనిఖీ చేశాడు మరియు డీజిల్ మరియు కావలసినంత ఆహారాన్ని నిల్వ చేశాడు. అతను అధిక వడ్డీకి డబ్బును అప్పుగా తెచ్చి ఒడిశాలోని మార్కొండ నుంచి 6 లక్షలకు పడవను కొన్నాడు. ఒక్కో ప్రయాణానికి అతనికి 5,000 ఖర్చవుతుంది. మత్స్యకారులు సాధారణంగా మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల మధ్య చేపల వేట ముగించి తిరిగి వస్తారు. వారు చాలా పెద్ద సంఖ్యలో పారా చేపలను పట్టుకొని మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి వచ్చారు. మధ్యవర్తులు కోల్కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కేరళ వంటి సుదూర ప్రాంతాలకు చేపలను రవాణా చేయడం మరియు నిల్వ చేయడం వంటి పనులు మధ్యవర్తులు నిర్వహిస్తారు మరియు వారు మత్స్యకారుల కంటే ఎక్కువ లాభం పొందుతారు. మత్స్యకారుల వలలు. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత అప్పలకొండ మధ్యాహ్నం భోజనం చేసి భావనపాడులో దెబ్బతిన్న వలను సరిచేయటానికి తుఫాన్ షెల్టర్కు వెళ్తాడు. ఇది భావనపాడులో ఒక సాధారణ అలవాటు. వలల పరిమాణం వాటికి ఉన్న ఉంగరాలు మరియు పొరల ద్వారా నిర్ణయించబడుతుంది. మత్స్యకారులు వలలను బిగించటానికి నూలు కర్రలు అనే ప్రత్యేక సాధనాన్ని ఉపయోగిస్తారు. గతంలో వలలను ప్రత్తితో చేసిన లేదా నూలు దారంతో తయారు చేసేవారు. కానీ ఇప్పుడు అవి ఎక్కువగా ప్లాస్టిక్ మరియు సింథటిక్ పదార్థాలతో తయారు చేయబడుతున్నాయి. ఈ వలలు 4 నుండి 5 సంవత్సరాలు మన్నుతాయి. వాటి బరువు మరియు వాటికున్న ఉంగరాల రకాలను బట్టి ధారంగా కొనుగోలు చేయబడతాయి. వీటి ధర సుమారు కిలోకు 250 రూపాయల నుంచి 300 రూపాయల వరకు ఉంటుంది. స్థానిక మత్స్యకారులు సాధారణంగా ఒడిశాలోని బర్హాంపూర్ నుండి 500 కిలోల రింగ్ వలలను కొనుగోలు చేస్తారు. ఈ మార్పుల వలన గ్రామం నుంచి వలసలు తగ్గాయి. భావనపాడులో పడవలు. కర్రతెప అనేది ఒక చిన్న చేపలు పట్టే పడవ. ఇది సముద్రంలోకి 5 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. అక్కడ పట్టుకున్న చేపలను మత్స్యకారుల భార్యలు సమీపంలోని పట్టణాలలో అమ్ముతారు. వారిని బేరకత్తెలు అని పిలుస్తారు. మరపడవ ఒక యాంత్రిక పడవ. లైఫ్ జాకెట్లు లేదా ప్రథమ చికిత్స వంటి భద్రతా ఏర్పాట్లు లేకుండా సముద్రంలోకి లోతుగా వెళ్లటం వలన ఈ పడవలో ప్రయాణించే మత్స్యకారులు ఎక్కువ ప్రమాదాలను ఎదుర్కొంటారు. చేపలు పట్టడం ప్రమాదకరమైనదే కానీ
ఒక సాహసోపేతమైన వృత్తి. భావనపాడులో వ్యవసాయం మరియు పశుపాలన. భావనపాడు గ్రామంలో గ్రామస్తులు పశువులను పెంచుకుంటారు. వారి ప్రధాన పంట. కానీ పరిమిత నీటిపారుదల ఉండడం వల్ల వారు వర్షపాతంపై ఆధారపడతారు. గ్రామస్తులు భూములు లేని చిన్న సన్నకారు రైతులు ఆవులు మరియు గేదెలను కూడా పెంచుకుంటారు మరియు 2 కోళ్ల ఫారాలను నడుపుతున్నారు. అయితే బియ్యం ఉత్పత్తి సరిపోదు కాబట్టి వారు రేషన్ దుకాణాలలో తెల్ల కార్డులను ఉపయోగిస్తారు లేదా మార్కెట్ నుండి బియ్యం కొనుగోలు చేస్తారు. లవణీయత మరియు త్రాగునీరు. గ్రామంలో ఉప్పునీరు ఉంది, కానీ బీచ్ సమీపంలో తవ్వడం ద్వారా త్రాగునీరు లభిస్తుంది. అయితే వేసవిలో బావులు ఎండిపోతాయి మరియు తిరిగి నిండటానికి సమయం పడుతుంది. మంచినీటి కోసం మహిళలు తరచుగా వేచి ఉండాలి లేదా 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. సూర్యమణిపురం నుండి ప్రభుత్వ నీటి ప్రాజెక్ట్ తాత్కాలిక ఉపశమనం కలిగించింది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకును శుభ్రపరచడం మరియు పంపింగ్ మోటార్ను మరమ్మతు చేయడం తరచుగా సవాలుగా ఉంటుంది. నీటి ప్రాజెక్ట్ నిర్వహణకు గతంలో ఒక యోజన సంస్థ సహాయం చేసింది, కానీ అది ఇప్పుడు పనిచేయటం లేదు. భావనపాడు సామాజిక జీవితం. భావనపాడులో ప్రజలు గంగమ్మ, గౌరీ, శివుని ఆరాధిస్తారు. వారి పడవలు మరియు వలలకు పూజలు చేస్తారు. ప్రధాన పండుగైన గౌరీ పూర్ణిమకు గ్రామ ఉమ్మడి నిధి ద్వారా నిధులు సమకూరుస్తారు. అప్పలకొండతో సహా చాలామంది పురుషులు చిత్రంలో కనిపిస్తున్నటువంటి టాటూలు వేయించుకున్నారు. గ్రామంలో నాటకాలు, బుర్రకథలు, హరికథలు మరియు రికార్డ్ డాన్స్లకు ఒక వేదిక ఉంది. వీటిని పిల్ల అని పిలువబడే కుల పెద్దలు నడిపిస్తారు. వారు ఆచారాలు, సాంప్రదాయాలకు సంబంధించిన విషయాలలోనూ, వివాదాల పరిష్కరించటంలోనూ మరియు జరిమానాలు విధించటంలోనూ తమ వంతు పాత్ర పోషిస్తారు. సేకరించిన డబ్బు ఉమ్మడి నిధిలోకి వెళ్తుంది. ముగింపు. భారతదేశ మత్స్యరంగంలో సముద్ర చేపల పెంపకం కీలక పాత్ర పోషిస్తుంది. సముద్ర చేపలు ప్రధానంగా తీర ప్రాంత గ్రామాల నుండి అమ్మకానికి వస్తుంటాయి.